బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్కారం అండి. శుభాశీషులు తల్లి. అంటే దీపావళి జరుపుకుంటాం మనం. ఇప్పుడు అవును. మనకు అతి త్వరలో దీపావళి రాబోతుంది. పండుగ జరుపుకుంటున్నాం గానీ, అందరూ జరుపుకుంటున్నారు, మనం జరుపుకుంటున్నాం. అసలు ఎందుకు జరుపుకుంటున్నాము? ఎందుకు జరుపుకోవాలి? దాని వెనకాల ఆంతర్యం ఏంటో తెలుసుకొని జరుపుకుంటే ఇంకా సంతోషంగా జరుపుకోగలుగుతాము. ఆ అనుభూతిని కూడా ఆస్వాదించగలుగుతాం. బాగుంది. అందుకని చెప్పి అసలు ఎందుకు జరుపుకుంటున్నాము? రీజన్ ఏంటి? దీపావళి హ్మ్. యొక్క విశిష్టత, ప్రాముఖ్యత చెప్పుకుందాం. ఏమిటంటే దీపావళి అంటే దీపాల వరుసతో ఉండేటువంటి దాన్ని దీపావళి అంటారు. హ్మ్. దీపావళి అంటే అందరిళ్ళలో వరుసగా పెడతాం కదా అవునవును. దీపాలు. దాన్ని దీపావళి అనే వరుసని అంటారనమాట. హ్మ్. తర్వాత సత్య భామ నరక చతుర్దశి అనే జరుపుకుంటాం మనం దీపావళి రోజున. అవును. తర్వాత లక్ష్మీ పూజలు అమావాస్య రోజు చేస్తూ ఉంటారు. ఆ స్వామివారు ఆ తల్లిని తీసుకెళ్తారు నరకాసుర వధ యుద్ధంలో. అప్పుడు ఆ తల్లి స్వామివారు మొదలు దెబ్బలాడతారు, యుద్ధం చేస్తారు. తర్వాత యుద్ధం ఉధృతంగా అవుతూ ఉంటుంది. సరే, ఈవిడికి కూడా అవకాశం, ఒక రకంగా కొడుకు కూడా అవుతాడు. ఒక పద్ధతి ఉన్నది దానికి కూడా. ఈ అమ్మవారు అంటే దాని పూర్వజన్మాలకు సంబంధించి ఈ తల్లి సత్యభామ యుద్ధం చేస్తుంది. సరే, సంహారం అయిపోతుంది. ఆ తర్వాత ఆ విజయంతో ద్వారకా నగరానికి రావడం, ఆ పొలిమేరల్లోనే ఆగిన తర్వాత వీళ్ళందరూ ఆ విజయోత్సవం వారిని ఆహ్వానం పలకడం, శోభాయాత్రలాగా అందరు రావడం. అప్పుడు అక్కడ కొంతమంది అప్పట్లో బుక్కా గులాలతో కూడా కొంతమంది రంగులు పూసుకున్నారు. కొంతమంది ఏమో కేరింతలతో నృత్యాలు చేశారు. అదే డప్పులు అవి ఇవి అంటాం కదా, మృదంగాలు, ఏది విడిందంటే అది చేసేశారు. ఆనంద హేళతో వారు స్వాగతింప చేశారు. అప్పుడు ఆ పొలిమేరలోంచి ఊరి ఎంటర్ అవ్వడం, అంటే అప్పట్లో అది ఆ పట్టణాలు ఇప్పుడు సిటీలు అయ్యాయి. వారు ద్వారకా నగరంలో ఎంటర్ కాగానే ఇటుపక్క అటుపక్క బారులు తీరి ప్రజలంతా కూడా ధ్వానాలు చేస్తూ ద్వీపాలతో ఇటుపక్క అటుపక్క నిలబడి అప్పుడు స్వామివారిని ఆహ్వానిస్తారు. అది ఇప్పుడు మనం అదే వరుస ఇంకో రకంగా పెట్టుకుంటున్నాం. లక్ష్మిని ఆహ్వానిస్తాం. ఇప్పుడు లక్ష్మీదేవి రావమ్మ మా ఇంటికి అంటాం. సరే, అలా మొదలైన ఇది నరక చతుర్దశి తర్వాత వారు రావడం, జయంతో విజయోత్సాహంతో ప్రజలు జరుపుకున్నది. అది ఒక మనకి వివరణ ఉన్నది. ఇప్పుడు అక్కడేమో స్వామిని ఆహ్వానించారు, తల్లిని కూడా. ఇక్కడ లక్ష్మీదేవికి దీనికి అమావాస్య రోజున లక్ష్మీ పూజలు, కుబేర యంత్రాలు, కొంతమంది ఎంతో విశేషంగా వ్యాపారస్తులు ఇళ్లల్లో మరి దీపాల అలంకరణ చేస్తూ వారిని ఆహ్వానిస్తూ లక్ష్మీ పూజలు జరుపుతూ ఎంతో విశేషంగా కూడా మనం చేసుకుంటాం. సరే, ఆ ధనం నోట్ల కట్టలు కూడా కొంతమంది, బంగారు బిళ్ళలు కూడా కొంతమంది రకరకాలుగా పెడుతూ ఉంటారు. కొంతమంది షాపుల్లో కొత్త పుస్తకాలు పెడుతూ ఉంటారు. దీపావళి అకౌంట్ క్లోజ్ చేస్తూ ఉంటారు నార్త్ ఇండియన్స్. పుస్తకాలు, కొత్త పుస్తకాలు అకౌంట్ కొత్తగా పెడతారు రాసుకోవడం కోసం లెక్కలు. కొంతమంది దివాళీ కొన్ని లెక్కలు చూసుకుంటే ఇవన్నీ ఎక్కువ నార్త్ ఇండియన్స్ చేస్తారు. నార్త్ ఇండియన్ ఇప్పుడు మన వాళ్ళు కూడా తక్కువేం కాదమ్మా, మన వాళ్ళు కూడా మొదలు పెట్టారు. సో ఈ హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా సికింద్రాబాద్ ఏదో జనరల్ బజార్ ఏదో అంటారు, సిటీ సైడ్ జనరల్ బజార్ అనేది చాలా ఎక్కువ మంది అక్కడ బిజినెస్ పీపుల్ ఉన్నారు, గోల్డ్ షాప్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ కొత్త బుక్స్, కొత్త అకౌంట్స్, ఆ పూజలు, వచ్చిన వాళ్ళకి కూడా ఏదో ఇవ్వడాలు, ప్రతిమలు, రకరకాల వాళ్ళ వ్యాపార మెలకువలతో ఆకర్షణీయంగా ఏవో చేస్తూ ఉంటారు. ఏదైనా పూజ ముఖ్యం కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారు పూజ వల్ల సకల సంపదలు, సౌఖ్యాలు, ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, పిల్లా పాపలతో చక్కగా బ్రతికున్నంత కాలము
అనుభవించేంత ధనాన్ని ఆ తల్లి, ఆ కుబేర స్వామి అనుగ్రహిస్తారనేటువంటి విశ్వాసము, నమ్మకము. ఎందుకు? ఇంతకుముందు జరిగింది, పొందారు కాబట్టి. అవును. ఇప్పుడు కూడా పొందొచ్చు అనేటువంటి ఆశ. దీంట్లో ఉమ్. చేస్తూ ఉంటారు. అందుకని ఆ యొక్క అమావాస్య అమ్మవారికి ఇష్టము. తర్వాత దీపావళి రోజు ధ్యానము కూడా చేసేవాళ్ళు ఉన్నారు. తపస్సు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే ఆ కోటి దివ్వెల ఉమ్. దివ్యమైన వెలుగులు. ప్రకాశము, ఆ దివ్య ప్రకాశము ఆది శక్తికి సంబంధించినటువంటి ఆ మరి దివ్వెలంటే ఇంకొక కొంచెం లోతుగా వెళ్తే పూజలు చేసేటప్పుడు దివ్వెలు పెడతాం. అవును. ఆ దివ్వెలు ఎందుకు పెడతారో చాలా మంది పెద్దగా అందరూ పెడుతున్నారు. మా అమ్మ పెట్టింది, మా తాతయ్య పెట్టారు, అదే పెట్టాం. ఉమ్. మనం కూడా పెట్టాం. పెట్టాం. కానీ ఈ ద్వీపంలో ఉండే ఆ దివ్య శక్తి, ఉమ్. ఆ తేజస్సు, ఓజస్సు, అది ఆ దివ్య శక్తికి అనుసంధానంగా ప్రతిరూపంగా మనం దివ్యలు పెట్టుకుంటాం. ఓ. ఆ శక్తి మీరు చూడడమే, మనలో కూడా హృదయ గృహంలో కూడా ఆ శక్తి ఉంటుంది. ఉమ్. ఆ దివ్య తేజస్సు ఉంది కాబట్టి బతికి ఉన్నాం మనం. అంతే. అప్పుడు ఏమిటంటే ఆ ఈ దీపావళిలో కాకుండా ఆ రోజు ధ్యానంలో ఎవరైతే చేయగలుగుతారో ఉమ్. వారు ఆ ఈ పూజా విధానంలో ఈ 2 ద్వీపాలు రకరకాలుగా పెడుతూ ఉంటారు. ఆ ద్వీపాలు మనం చూస్తూ ఆ ద్వీప కాంతులతో మీరు పెట్టుకొని పూజ చేసేటువంటి లక్ష్మీ అమ్మవారు కానీ, కృష్ణస్వామి కానీ, ఏ దేవుడి విగ్రహాలైనా వెలిగిపోతాయి, ఉమ్. కళ్ళకి కనబడతాయి. అంటే ఆ దివ్య మంగళ స్వరూపాల్ని చూపించగలిగే ఈ దివ్యల ద్వారా ఉమ్. మనం తరించవచ్చు. అంటే ఆ శక్తి కూడా ఇలాంటిదే. అలాగే హారతులు కూడా ఇస్తాం. అవును. అది కూడా ఆ యొక్క జ్యోతి ద్వారానే ఇస్తాం. ఉమ్. అలా దేవుడికి ఇలా అంటాం, మళ్ళీ మనం దండం పెట్టుకుంటాం. అవును. అసలు ఒక పద్ధతిలో ఏంటంటే దేవుడికి ఇచ్చిన హారతి ఉమ్. మనం తీసుకోకూడదని కూడా కొంత సాంప్రదాయం ఉన్నది. ఉహుహు. అది దేవుడికి దిష్టి తీయడం అన్నమాట. ఓ. ఆ పద్ధతి కూడా కొంతమంది ఆచరిస్తారు. మన ఈ యొక్క అంటే ఎక్కువ ఇప్పుడు జియర్ సంబంధించిన వాళ్ళల్లో ఉమ్. అంటే 2-3 రకాల జియర్లు ఉన్నారు. ఉమ్. అందులో వారు కూడా ఇది కొంచెం ఆచరణలో గతంలో పెట్టిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ దీపావళికి ముందర కూడా నివాళులు అని చెప్పి ఇంట్లో మగవాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ, కూడా అది ఇస్తూ అది ఉంటారు. అదేమిటంటే తెల్లవారుజామున అవును. బ్రాహ్మీ ముహూర్తంలో ఏంటంటే అల్లుళ్ళని ఉమ్. వీళ్ళని వాళ్ళని పిలిచి వాళ్ళకి దిష్టి తీసి తర్వాత హారతులు ఇచ్చి హారతులు ఇచ్చి. ఆ డబ్బులు ఇచ్చి అవును. వాళ్ళకి కానుకలు కూడా ఇస్తూ ఉంటారు. అవును. అవును. అది కూడా ఒక పండగ. ఈ పండగలు కూడా గతంలో కృష్ణస్వామి టైంలో కూడా ఉమ్. ఇళ్లల్లో అందరికి ఆ హారతి స్వామివారికి ఇచ్చినట్టుగా వీళ్ళకు కూడా జయం కలగాలనే ఉద్దేశంతో ఇస్తూ ఉమ్. తర్వాత వాళ్ళకి కానుకలు కూడా ఇవ్వడం కూడా పరిపాటి. అది మంచి సాంప్రదాయమే. ప్రేమ అనుబంధాలని ఆత్మీయాల్ని పెంచుకోవడానికి ఇదొక విధానం. ఆచారం వచ్చేసింది. ఇప్పుడు పండుగ అందరు జరుపుకుంటారు కానీ కొంతమంది విశేషంగా నోములు అని చెప్పి నోములు చేస్తూ కూడా. ఉంటారు ఈ దీపావళికి. కేదారేశ్వర నోములు కూడా ఉమ్. చేస్తుంటారు. వారి ఇంటి చిరస్థ ఎలాగైతే ఉంటుందో దాని ప్రకారం వాళ్ళు ఎంచుకోవడం, అంటే ఆనవాయితీ. ఆయనవాతి ప్రకారం చేసుకుంటారు. అందరూ చేసుకోలేరు కదా. అవునవును. అన్నీ దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా మీరు ఉపయోగంగా సాంప్రదాయ రీతిల్లో చేసుకొని తరించాలనేటువంటి విశేషమైనటువంటి మాటలు మీకు విశేషంగా అందించడానికి ప్రయత్నం చేశాను. మీరందరూ సుఖీభవ, వర్ధోభవ, సుప్రసన్నో భవ. ధన్యవాదాలు.